ఆ కష్టం మర్చిపోతాము, అవన్నీ మర్చిపోతాం సార్. ఆ హ్యాపీనెస్ చాలా కంటిన్యూ చేద్దాం. మీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి కడప నుంచి కాలర్ జాయిన్ అవుతున్నారు. సుజాత గారు, సుమలత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సుమలత గారు. హలో సుమలత గారు, చెప్పండి. సుమన్ శెట్టి ఉన్నారు, మాట్లాడండి. యా సుమలత గారు, సుమన్ శెట్టి ఉన్నారు, మాట్లాడండి. ఓకే, మాట్లాడండి సుమన్ శెట్టితో. వింటున్నారు ఆయన? హలో 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 సుమన్ శెట్టి గారు. మా చెప్పండి అమ్మా. నేను కడప నుంచి సుమలతను మాట్లాడుతున్నాను. మా మీరు చాలా బాగా ఆడారండి గేమ్స్ కానీ అన్ని. మీ స్ట్రాటజీ చాలా బాగుంది అక్కడ. మా మీరు అదే నాగార్జున గారు చెప్పారు కదా, ఆంజనేయ స్వామి శక్తి ఎంత ఉంటుంది అంత మీకు తెలియకుండా ఉండింది. అవును. ఒక్కసారి మీరు కూడా గేమ్స్ చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ అమ్మా. మీరు టాప్ 5 లో ఉండాలని మేము చాలా కోరుకున్నామండి. అవును అవునమ్మా. అమ్మా మీరు ఏ దాంట్లో కూడా ఫేక్ లేకుండా నిజాయితీగా చాలా బాగా ఆడారండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుమలత గారు. సో మీ అభిమానం ఎక్కడికి వెళ్ళినా అది క్లియర్ కట్గా అవుతుంది. బట్ సో ఇంత ట్రావెల్ జర్నీలో ఎప్పుడో అంటే నేను సెన్సీతో ఒక 5 ఎపిసోడ్స్ 6 ఎపిసోడ్స్ అనుకున్నారు. బట్ అక్కడి నుంచి టాప్ 5 వరకు అనుకున్నారు. బట్ టాప్ 7కి ఆగిపోవడం అఫ్కోర్స్ ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో సంచన ముందు ఎలిమినేట్ అయిపోతుంది. బట్ ఎవరు గేమ్ ప్లాన్ మారింది, ఎవరి గేమ్ ప్లాన్ మిమ్మల్ని ఓవర్కమ్ చేసిందండి? ఎందుకంటే తనుజ మాట ఫస్ట్లో లేదు, ఇన్ఫాక్ట్ మధ్యలో కూడా ఎక్కడా లేదు. వినిపించిన మాట భరణి వినిపించింది, మీరు వినిపించింది, ఇమాన్యుయల్ పేరు వినిపించింది, మీ ముగ్గురు పేర్లు వినిపించాయి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. మధ్యలో గేమ్ ప్లాన్ మారింది. ఎవరు గేమ్ ప్లాన్ మారింది, ఎవరు ముందుకు వచ్చేసారు? మీరే అనుకుంటున్నారు సుమన్ గారు? ఏం లేదు సార్, అంటే మ్యాక్సిమం మేము టాప్ 5 వరకు అంటే ఇద్దరు ఉంటాం అనుకున్నాం సార్. నేను బన్నైనా ఉంటాము అని అనుకున్నాము. లేకపోతే అట్లీస్ట్ నేను ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బన్నైనా ఉంటారేమో అని అనుకున్నాను సార్. కానీ ఇద్దరు వెళ్ళాము. ఇంకా ఏదైనా ఓటింగ్ వైజే కాబట్టి ఆడియన్సే డిసైడ్ చేస్తున్నారు. అది మన చేతిలో లేదు. ఇంకా ఉన్నంత వరకు హ్యాపీగా ఉన్నదని. గేమ్ గురించి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తన గేమ్ ప్లాన్ మార్చేశాడు. తనుజ ఒక్కసారిగా ఆ బాండింగ్ నుంచి బయటకు వచ్చేసి తన గేమ్ ప్లాన్ మార్చేసింది. అండ్ డిమోన్ పవన్ గురించి మాట్లాడుకుంటే, సో వన్స్ రీతు నుంచి బయటపడిన తర్వాత, అంటే బహుశా అదే మాట ఇక్కడ బయట మాట్లాడుకోవడం జరుగుతుంది. రీతు ఎలిమినేషన్ తర్వాత పోనీ పవన్లో మార్పు వచ్చింది. ఇజ్ ఇట్ సో? మీరున్నారు తనతో పాటు, ఐ థింక్ ఒక 2 ఎపిసోడ్స్ కూడా ఉన్నట్టున్నారుగా. వన్స్ రీతు చౌదరి 13th ఎలిమినేషన్ అయింది, నేను 14th అంతే. ఓకే వీక్ అదే. ఇలా ఆ చేంజ్ వరకు కనిపించింది డిమోన్ పవన్? 100% సార్. చాలా ఫ్రీగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, కామెడీ వేస్తున్నాడు, డ్యాన్స్ వేస్తున్నాడు. యాక్చువల్లీ డిమన్ పవన్ నేను ఇద్దరు కుకింగ్. నాదంతా డే 1 నుంచి కుకింగ్ వర్కే సార్. కటింగ్ వర్క్ నాది. ఓకే. కుకింగ్ అంతా మన డిమాండ్ చేసేవాడు, లేకపోతే తనుజ చేసేది, లేకపోతే దివ్య చేసేది కుకింగ్. మేమంతా ఫన్నీగానే, మాకు అక్కడంతా ఫన్నీగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం సార్ మేము. ఓకే రైట్. కానీ సుమన్ శెట్టి గారు, మీ ఎలిమినేషన్ ముందు వీక్ మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఇమాన్యుయల్, డెమోన్, పవన్ అండ్ ఇంకా తనుజ, వీళ్ళ నలుగురు ఒక గ్రూప్ గేమ్ లాగా ఫామ్ అయిపోయి టాస్క్లో నుంచి తీయాలంటే వాళ్ళ నలుగురు కలిసి ఒక పేరు చెప్పేవాళ్ళు. మీ ముగ్గురు కలిసి ఒక పేరు చెప్పాల్సి వచ్చేది. సో వాళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ ఎక్కువ ఉండేది కాబట్టి మీలోనే ఎవరొకరు డ్రాప్ అవ్వాల్సి వచ్చేది. అప్పుడు మీకు ఏమనిపించింది ఆ గ్రూప్ గేమ్ చూసిన తర్వాత? సో మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? సార్ యాక్చువల్లీ సపోర్ట్ అన్నది లేదు సార్ మాకు. అంటే టాస్క్ వరకు, గేమ్ వరకు నేను చెప్తున్నది నార్మల్గా అంటే బాగానే ఉంటుంది అంతా. ఆ గేమ్ వరకు మాకు సపోర్ట్ లేదు సార్. నాకు బంధానికి లేదు. ఫస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ నుంచి సంజన గారిని పక్కన పెట్టేశారు. ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయారు ఆ గేమ్ నుంచి. సారీ, ఎలిమినేషన్ ఫస్ట్ ఆ గేమ్ నుంచి అవుట్ ఆఫ్ గేమ్ అయిపోయారు సంజన గారు. ఆ తర్వాత ఇంక మేమిద్దరం. ఇంకా మాకైతే వాళ్ళు నలుగురు, మేమిద్దరం అవుట్ ఆఫ్ గేమ్ సంజన గారు. ఇంకా ఆ నలుగురు ఒకటి సార్ గ్రూప్. అది ఎందుకు మిమ్మల్ని ఆ గ్రూప్లో ఎందుకు జాయిన్ చేసుకోలేదు? వాళ్ళ నలుగురే ఎందుకు ఒకటయ్యారు? మీకు అసలు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అది నాన్న అంటూ తనుజ కూడా సపోర్ట్ చేయలేదు. అవును సార్, డెఫినెట్లీ వాళ్ళని అడగాలి ఈ క్వశ్చన్. మీరు మీకు ఏమనిపించింది అక్కడ హౌస్ లో ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు సపోర్ట్ చేయలేదు అన్నది వాళ్ళ డిసిజన్ కాబట్టి మనం చెప్పలేం కదా సార్. యాక్చువల్లీ అది వాళ్ళ గ్రూప్ అది అది వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి మనం చెప్పలేం ఎందుకు ఏంటి అన్నది. ఎందుకు సెపరేట్ చేశారంటే ఫస్ట్ నుంచే మాతో బాగా ట్రావెల్ చేశారు. యాక్చువల్లీ ఇప్పుడు నాతో కాకపోయినప్పుడు నన్ను తీసేయచ్చు, బన్నన్ను ఎందుకు తీసేది నాకు తెలియదు. ఎందుకంటే
క్వశ్చన్ మార్క్. నాకు తెలియదు సార్. అన్ఫేర్ అనిపించింది అంటే వాళ్ళు నలుగురు గ్రూప్ గేమ్ ఆడడం కరెక్ట్ కాదు అంటే నేను చెప్తున్నాను సార్, ఫేర్ అనే కంటే ఆ గేమ్ వరకు ఇప్పుడు కప్పు ఒకటే సార్, 23 మందిలో అలాగ ఒక్కొక్కరు వస్తూనే ఒక్కరికే వస్తుంది ఆ కప్పు. గేమ్ వరకే ఎవరి స్ట్రాటజీ వాళ్ళు వాడేవారు సార్. ఓకే, అది ఇట్స్ గేమ్. పర్సనల్గా ఎవరు తీసుకోలేదు సార్, నేనైతే పర్సనల్గా తీసుకోలేదు సార్. మీ స్ట్రాటజీ ఉండేదా మీకు మీ గేమ్కి సంబంధించి? మీ స్ట్రాటజీ మీకు ఉండేదా? లేదు, ఎక్కడ బయటపడింది తెలుసా? దివ్య అనుకుంటా, దివ్య కాంబినేషన్ లో గుర్తొచ్చింది. సీక్రెట్ టాస్క్ పాలు తాగడం కింద ఏం నటించేశారు ఇద్దరు ఆ రోజు. రెబల్ కాదు ఐ థింక్ ఏదో సీక్రెట్ టాస్క్ లోని వీళ్ళు దాచాలి, అది ఎవరికి కనిపించకుండా ఐ థింక్ ఏదో టాస్క్. అవును సార్, మిల్క్ తాగేది. అవును సార్. సో ఆ తర్వాత రీతు చౌదరి ఏదో స్పెషల్ టాస్క్ కదా పక్కన పెడితే, మీది స్ట్రాటజీ ఎక్కడ వర్కౌట్ అయింది బాగా సార్? అంటే మాకు సీక్రెట్ టాస్క్ వచ్చింది, బిగ్ బాస్ అది అనౌన్స్ చేశారు మాకు. ఇలాగ అనౌన్స్ చేయగానే ఫస్ట్ లెటర్ ఏమించి వాష్రూమ్ కింద ఇది బేసిన్ ఆ కింద ఉంటుంది ఆ లెటర్ అన్నారు. ఆ లెటర్ తీసుకెళ్ళి చేసి ఓకే ముగ్గురిని కూర్చున్న వాళ్ళని లేపి మీరు కూర్చోవాలి అని అన్నారు. అది దివ్య చేసింది ఆ టాస్క్. సెకండ్ నుంచి లెటర్ వచ్చింది, మిల్క్ తాగాలి, 1 లీటర్ మిల్క్ తాగాలి, ఫ్రిడ్జ్లో ఎన్ని మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయో అవన్నీ స్టోర్ రూమ్లో పెట్టాలి. అది సార్ యాక్చువల్లీ టాస్క్. దివ్య ఏమిటి నాకు చెప్పింది, ఇలాగా నన్ను క్యూటీ అంటారు సార్. దివ్య క్యూటీ అంటది. సరే ఓకే నేను చేస్తాను. నేను అప్పటికి అందరూ పడుకున్న తర్వాతే చేయగలం. అక్కడ కిచెన్ దగ్గరే అందరూ ఉంటారు, అక్కడ కూర్చుంటారు, డైనింగ్ టేబుల్ అదంతా అక్కడే సార్. అది అయిన తర్వాత ఫస్ట్ అందరూ పడుకున్నారా లేదా చూసా. అందరూ పడుకోవట్లేదు, ఎందుకంటే లేట్గా పడుకుంటారు సార్ యాక్చువల్లీ. ఇంకా అలా అందరూ పడుకున్న తర్వాత లేచి ఆ 1 లీటరు ఆ కిచెన్ కింద ఆ సెల్ఫ్లోని అప్పటికి వెళ్ళి తాగి మళ్ళీ బాటిల్లో పోసేసుకున్నాను సార్. తర్వాత అది అయిపోయింది, ఆ బటన్ అది మిల్క్ తాగించాను, కెమెరా చూపించాను బిగ్ బాస్ అయిపోయింది అని. ఇది కన్ఫర్మేషన్ కోసం. అంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 1 లీటర్ తాగాలి, మీ దగ్గర ఉన్న మిల్క్ ప్యాకెట్స్ అన్ని స్టోర్ రూమ్లో పెట్టాలి. సరే అని చెప్పి వాళ్ళందరూ పడుకున్న తర్వాత ఆయన ఇంకా పడుకోలేదు, ఆ మిల్క్ మాత్రం అందరూ లేచున్నారు, గార్డెన్లో కూర్చున్నారు. నేను మన దివ్య ఇక్కడే ఉన్నాం కిచెన్ దగ్గర. అది కంప్లీట్ అయింది. వీళ్ళందరూ పడుకున్న తర్వాత మొత్తం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ పెట్టేసాను సార్ నేను. నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ కట్ చేస్తే వీళ్ళు అంటే మార్నింగ్ లేచి ఉంటే ఫస్ట్ ఒక అందరూ కాకుండా చాయ్ టీ తాగాలి, మిల్క్ ప్యాకెట్స్ లేవు. అందరూ అడుగుతున్నారు మిల్క్ ప్యాకెట్స్ లేవు, పోయాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి సంజనా గారే అన్ని చోరు చేయడం, అన్ని దొంగతనాలు చేయడం కానీ ఇవి కానీ అవి కానీ ఫస్ట్ నుంచి ఆవిడ మీద డౌట్ అందరికీ. ఓకే సంజనా గారే తీసేయరు అని. ఇంకా ఓకే 100% వాళ్ళ మీద డౌట్ ఉంటారు కాబట్టి మేడం చెప్పండి మేడం, సిస్టర్ మీరే కదా తీశారు ఇది అంటే లేదు అని ఆవిడ నవ్వుతూనే ఉన్నారు. చూసారా, నేను అందరికీ ట్రాన్స్లేట్ చేశాను. మీరు మాత్రం ఇన్నోసెంట్ గా ఆస్కార్ పర్ఫార్మెన్స్ అసలు ఏం తెలియదు అన్నట్టు ఆయన ఒక ప్యాకెట్ కూడా లేదా అని అన్నాను నేను. ఓకే గట్టాల్సి మళ్ళీ ఐఎమ్ సారీ, కాలర్ విజయవాడ నుంచి శ్రీనివాస్ ఉన్నారు, కంటిన్యూ చేద్దాం. నేను మాట్లాడి కాలర్ మర్చిపోయాను, సారీ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. చెప్పండి శ్రీనివాస్ గారు, సుమన్ శెట్టి ఉన్నారు, మాట్లాడండి. మా బాబు సుమన్ సార్. బాబు సుమన్ సార్ చెప్పండి సార్. ఏదైనా నువ్వు చాలా మంచిగా చాలా బాగా ఆడావు. చిన్నమాట అమ్మ తనుజ జెన్యున్ కాదు చెప్పమ్మ, ఒక మాట చెప్పు. నువ్వు చాలా పద్ధతిగా ఆడావు, బాగా ఆడావు, నెంబర్ 1 ఆడావు కాదట్లా. తనుజ జెన్యున్ కాదా, ఒక మాట చెప్పమ్మా. సార్ జెన్యున్ గానే ఉంటారు సార్ అందరూ, తన ఒక్కటే కాదు సార్. కళ్యాణ్ రాయి తీసుకొచ్చిందంటే తనుజ దగ్గరమ్మా సార్. మేమందరం సార్, తనుజ ఒకటే కాదు, మేమందరం సపోర్ట్ చేసాము. బాబు ఇది కాదంట్లా బలిదాని, నువ్వు కానీ ధర్మ గారు కానీ అందరూ చేశారు కాదంట్లా. కళ్యాణ్ రాకొచ్చింది ఆమె కాదా అవునా కాదు చెప్పమ్మా. అందరూ తీసుకొచ్చామని చెప్తున్నాం కదా సార్, ఒకటి తనుజ ఒకటే కాదు, మేమందరం సపోర్ట్ చేసాం, మేమందరూ ఉన్నాము. అంటే కళ్యాణ్కి అందరూ సపోర్ట్ కదమ్మా, తనుజ ఎక్కువ సపోర్ట్ చేసినా లేదా చెప్తున్నాం కదా సార్, అందరూ సపోర్ట్ చేసాం, తనుజ కూడా సపోర్ట్ చేసింది సార్. అబ్బాబా అదే చాలా పద్ధతిగా ఉంటా, మంచిగా మాట్లాడతా. ఒకటి చెప్తేట్లమ్మా, ఒక మాట చెప్పు. నువ్వు చాలా మంచివాడివి, నేను కాదంట్లా. నువ్వు చాలా మంచివాడివి కాదంటాను బాబు. తనుజ ఎక్కువ సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చి లేదా? అవును సార్
చేసింది సార్. చేసింది సార్. అదొక జెన్యున్ మాట చెప్పి ఆమె ఓడి కప్పు వచ్చినా రాకపోయినా పర్వాలా జెన్యునే కాదా అని అట్లా నుంచి ఒక మాట చెప్తే చాలు. అయ్యయ్యో 100% జెన్యున్ సార్ అందరూ. ఎందుకంటే మీ ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తూ పాప అమ్మాయికి ఒక అమ్మాయిని చేసి అందరూ రివ్యూస్ కానీ అందరూ ఆడుకున్నారమ్మ ఒక ఆడపిల్లతో. అది తప్ప రైతా చెప్పమ్మా, నీకు తెలియదా? నీకు ఆ పాప పిల్లలు ఉన్నా నీకు ఐడియా ఉంది కదా బాబు. శ్రీనివాస్ గారు ఒకసారి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారా? మీ స్ట్రైట్ క్వశ్చన్. ఏం లేదండి, కొంచెం ఒక మాట రివ్యూవర్లు కానీ కొంతమంది మొత్తం ఒక గ్యాంగ్ గా తయారై ఒక ఆడపిల్ల మీద పట్టడం తప్పండి. ఆమె ఎవడాట ఓకే తప్పేం లేదు, ఎవరు తప్పుంటే వాళ్ళని చేయొచ్చు. అది ఒక ఆడపిల్ల మీద అంత డిసైడ్ చేయకూడదు. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కాలింగ్ ఫ్రమ్ విజయవాడ.